పాపం తెనాలి రామకృష్ణ చిన్నప్పుడే తన తండ్రి చనిపోయారు. వారికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అందువలన అతను తన మేనమామ గారింట్లోనే పెరిగాడు. తనకి చదువు కూడా పెద్దగా అభ్యసించలేదు. ఎప్పుడు పిల్లలతో ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. కాస్త పెద్దయ్యాక కూడా తెనాలి రామకృష్ణ ఎప్పుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. ఇంటికి రావడం, ఏది పెడితే అది తిని మళ్ళీ బయటికి వెళ్ళి కాలక్షేపమే చేస్తూ ఉండేవాడు. ఎక్కువగా ఆలయ ప్రాంగణంలోనే కాలక్షేపం చేస్తుండేవాడు. ఇలా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో కాలక్షేపం చేస్తున్న తెనాలి రామకృష్ణుడిని ఒక సాధువు గమనిస్తూ ఉన్నాడు. ఆ సాధువు ఇలాంటి కుర్రాళ్ళు ఆలయ ప్రాంగణంలో కాలక్షేపం చేయరాదు అని ఆలోచించి ఒకనాడు ఆ సాధువు రామకృష్ణను పిలిచి, రామకృష్ణ, నువ్వు తెలివైన వాడిలా ఉన్నావు. నువ్వు ఇలా గుడి ప్రాంగణంలో కాలక్షేపం చేయడం ఏమీ బాగలేదు అని చెప్పి నువ్వు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా, నీకు మంత్రం